వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మరి లాస్ట్ రోజులోకి వచ్చేసాం మై డియర్ ఫ్రెండ్స్. 26వ భాగంలోకి ప్రవేశించాము. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ఆ మహనీయుని యొక్క జ్ఞానము మనందరము తీసుకుని మన ఆచరణకు కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున మరి తపస్వీజీ మహారాజ్ గారికి మరి ఇక చివరి రోజులు అంటే ఆయనకి నెమ్మదిగా ఇక ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. మరి ఆయన తొడల దగ్గర వ్రణాలు 2 మరి బాగా మరి ఇబ్బంది పెట్టడం ద్వారా ఆయన నడవలేనటువంటి పరిస్థితికి రావడం. ఆయనకి వైద్యులు చేశారు, కానీ వాటి వల్ల ఏమీ కూడా ప్రయోజనం ఫలితము ఏమీ కనిపించకుండా ఉంది. సో అలాగే ఆయన మరి కంటిన్యూ అలాగే ఇంకా శిష్యులకి కూడా ఇక ఈయన యొక్క చివరి గడియలు అని వాళ్ళకి అర్థమయ్యి మరి దూరంగా ఉన్నటువంటి శిష్యులందరినీ మరి పిలిపించడం కూడా మరి నిన్నటి రోజున చూసాము. మరి ఈరోజు మరి మహానుభావులు మరి వారికి అన్ని సిద్ధులున్నా కూడా వారు తమ పట్ల ఎప్పుడు కూడా మరి ఏ విధంగానూ వారు ఉపయోగించుకోవడం అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున. మరి ఈ రోజు దాని కంటిన్యూషన్ చూద్దాం. మరి మరి తపస్వీజీ అక్టోబర్ 11, 12 తేదీలలో కూడా అలాగే మరి పడుకుని ఉన్నారు. 12వ తేదీ ఉదయము డాక్టర్ దామ్లే వచ్చి అక్కడ ఎక్కడైతే గడ్డలు వ్రణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నీట్గా క్లీన్ చేసి మళ్ళా కట్టుకట్టారట. స్వామిని పరీక్షించి గురు మహారాజ్ మీకు ఎలా ఉంది అని ప్రశ్నించారు. నేను ఆనందంగా ఉన్నాను, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని డాక్టర్ గారిని తిరిగి అడిగారట. తపస్వీజీ అనంతమూర్తిని దగ్గరగా పిలిచి, మూర్తి, నువ్వు ఈ గది విడిచి బయటికి వెళ్ళవద్దు, ఇక్కడ కూర్చుని అవిరామంగా గీతా పారాయణం చెయ్యి అని ఆదేశించారు. అనంతమూర్తి గీతను పఠించడం మొదలుపెట్టాడు. మిగిలిన శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి అడిగినప్పుడల్లా కొద్దిగా మంచినీళ్లు నోట్లో మాత్రం పోస్తున్నారనమాట. మరి స్వామి వెల్లకిలా పడుకుని నీళ్లు గుటకలు కూడా వేయలేకపోతున్నారు. అందుచేత నలుగురు ఎత్తి ఏటవాలుగా మెడ, నడుము, వీపు పట్టుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టి కొన్ని నీళ్లు నోట్లో పోస్తే అతి కష్టం మీదే గుటక వేస్తున్నారు. ఏటవాలుగా కూర్చోబెట్టడానికి ఆయనకి ఎవరో ఒకరు పట్టుకోవాలి. ఆయన కాళ్ళు మరి ముడుచుకోవడం కానీ పక్కకు పెట్టడం కానీ ఏమీ చేయలేకపోతున్నారు. మధ్యాహ్నము 2 గంటలకు ఇక స్వామికి ఆఖరిసారి నీళ్లు ఇచ్చారు. సుమారు మధ్యాహ్నం 3:30 గంటలకు తపస్వీజీ కళ్ళు తెరిచి చుట్టూ చూశారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. తన ఎడమ చేతి 2 వేళ్లు పైకి చూపారు. అది తాను 2 గంటల్లో మహాసమాధిని పొందుతున్నాను అన్నదానికి సూచన. ఆయన కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆయన అపస్మారక స్థితిలో లేరు, పూర్తి స్పృహలోనే ఉన్నారు. 4:30 గంటలకు గోడ గడియారం గంట కొట్టింది. ఆయన కళ్ళు తెరిచి చుట్టూ గుమిగూడిన శిష్య బృందాన్ని అందరినీ చూశారు. తన చేతి వేలు ఒకటి చూపాడు. 1 గంటలో తాను ప్రాణం విడుస్తున్నట్లు అది హెచ్చరిక. తిరిగి కళ్ళు మూసుకుని నిశ్చలంగా ప్రశాంతంగా పడుకున్నారు. వైద్యులతో కలిసి ఆ గదిలో 18 మంది శిష్యులు ఉన్నారు. సద్గురు మరి మరి సద్గురు అంతిమయాత్ర సమయంలో 18 సంఖ్యకు ఒక విశేషం ఉంది. భగవద్గీతలో అధ్యాయాలు 18.
అలాగే ఈశావాస్యోపనిషత్తులో మంత్రాలు 18, జయతిహాసంలో పర్వములు 18, మహాభారత యుద్ధం జరిగిన రోజులు 18, పురాణాలు 18, కావ్యాలలో వర్ణనలు 18. సో ఆయన రూమ్ లో ఇంత 18 మంది శిష్యులు ఉన్నారు అనటానికి కూడా ఇంత రీజన్ ఉంది అని చెప్తున్నారు. శిష్యులందరూ ఆ విశాలమైన గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. తపస్వీజీ కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు. గోడ గడియారం 5 గంటలు కొట్టింది. తపస్వీజీ కళ్ళు తెరిచి నీరసంగా ఒక్క మాట చెప్పారు. ఆ మాట పక్కన ఉన్న శిష్యులకు అర్థం కాలేదు. తపస్వీజీ కాళ్ళ దగ్గర నిలబడి ఉన్న అనంతమూర్తి ముందుకు వచ్చి గురువు ముఖానికి దగ్గరగా వెళ్ళి చేతులు జోడించి, గురు మహారాజ్, మీరు ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు, దయచేసి కాస్త గట్టిగా చెప్పగలరా అని వినయంగా అడిగాడు. అప్పుడు సద్గురువు కళ్ళు తెరిచి కింద అని నేల వైపు చూపుతూ చెప్పారు. అంటే ఇక నన్ను క్రింద పడుకోపెట్టేయండి అని అర్థం అన్నమాట. మరి అది గురువు యొక్క ఆదేశం అని తెలుసుకుని బలవంతులైన 6 శిష్యులు ఆయన జాగ్రత్తగా ఎత్తి దుప్పటితో సహా నేల మీద పడుకోబెట్టారు. ఆయన సంతృప్తి చెందారు. అలా పడుకోబెట్టడం వలన ఆయన అలసిపోయాడు. దగ్గు తెర వచ్చింది. దగ్గలేక ఆయాసపడ్డారు. 2 నిమిషాల తర్వాత సత్య సత్య అని సచ్చిదానందాన్ని పిలిచారు. సచ్చిదానందం దగ్గరగా వెళ్లి గురువు ఆదేశం కోసం వంగి నిలబడ్డాడు. సచ్చిదానందం శిరస్సును తన హృదయంపై గట్టిగా అదిమి పట్టుకుని ఏవో కొన్ని మాటలు చెప్పారు. కానీ ఆ అమూల్యమైన మాటలు సచ్చిదానందానికి ఏమీ అర్థం కాలేదు. అమృతం లాంటి ఆ మాటలు పరమగురువు ఉపదేశించిన అంతిమ సందేశం. తరువాత చేతులు వదిలేశారు. అశ్రుపూరిత నయనాలలో ఆవేదనాభరిత హృదయంతో నిర్జీవ ప్రతిమల అంజలి ఘటిస్తూ ఆయన పక్కన నిలబడ్డాడు ప్రేశిష్యుడు సచ్చిదానందం. శిష్యులకు అభయహస్త ముద్రలో ఆశీర్వదించి ప్రశాంతంగా పడుకుని మహాయోగి సాయంకాలం 5:30 సూచిస్తూ గోడ గడియారం గంట కొట్టింది. సో 5:30కి ఆయన ఈ విధంగా మహాసమాధిని పొందారు. అప్పుడు తపస్వీజీ మహాసమాధిని చేరుతున్న అద్భుత ప్రక్రియ అందరికీ చూపించాడు. గంట వినగానే కళ్ళు తెరిచి రామ్ రామ్ అనండి అని బిగ్గరగా ఆదేశించాడు. ఆ అద్వితీయ యోగ ప్రక్రియ చూసిన శిష్యుల అదృష్టమే అదృష్టం. అనంతమూర్తి, అతని కుమారుడు గౌతమ, ఇద్దరు సన్యాస శిష్యులు, మౌనస్వామి అనే ఒకరు, గుజరాత్ సాధువు, ఇంటి యజమాని సుందరబాబు, పండిత ఇలా 18 మంది శిష్యులు గదిలో గుమిగూడి ఉన్నారు. తపస్వీజీ అందరినీ ఉద్దేశించి భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు అని మనసారా దీవించారు. గురువు తన చివరి క్షణాలలో ప్రదర్శించిన యోగ ప్రక్రియ కేవలం ఆశ్చర్యం గొలిపేది మాత్రమే కాదు, గురువు ఆదేశాన్ని అనుసరించి అందరూ అఖండ హరినామ సంకీర్తనం చేస్తున్నారు. వారందరూ ఆయన ఒక కంట కనపడుతూనే ఉన్నారు. కళ్ళు మూసుకుని సద్గురువు ప్రాణామాయం చేస్తున్నట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగిస్తున్నాడు. ఆయన ముఖం నిశ్చలంగా ప్రసన్నంగా ఉంది. తపస్వీజీ పడుకున్న భంగిమలో ప్రాణం విడిచి పెట్టవచ్చునని అక్కడ సమావేశమైన శిష్యులు మరి ఊహించారు. కానీ వారు ఊహించినట్లు జరగలేదు. శరీరము కృంగి కుసించిపోవడం చేత ఆయన లేచి కూర్చునే స్థితిలో లేరు. ఆయన గొంతు కూడా నీరసించి మాట మందగించింది. అయితే ఆ స్థితిలో కూడా ఆ మహాయోగి అద్భుత వినిష్క్రమణం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన గట్టిగా ఊపిరి పీల్చి కొద్ది కాలం శ్వాసను బంధించాడు. తర్వాత ఛాతిని వ్యాకోచపరిచాడు. 2 అరచేతులు గుండెపై ఉంచి గుండెను అదిమి పట్టుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాయి. అంతవరకు ఆయన శరీరము నేలపై పడుకుని ఉంది. కండరాల బలం క్షీణించిన దేహాన్ని నిటారుగా ఉంచారు. ఎవరి సహాయం లేకుండా చటుక్కున లేచి కూర్చున్నారు. ఆయన దృఢంగా ఉన్నప్పుడు ఏ విధంగా ధ్యాన సమాధిలో కూర్చుని ఉండేవారో అదే విధంగా 2 కాళ్ళు దగ్గరకు చేర్చి సునాయాసంగా పద్మాసనం వేసుకుని చేతిపై చేయి ఉంచి 1 నిమిషం కూర్చున్నారు. భ్రూమధ్యంలో దృష్టిని కేంద్రీకరించారు. కంచుగంట మోగినంత పెద్ద స్వరంతో ఓంకారాన్ని ఉచ్చరించారు. ఆ ప్రణవనాదం గది అంతటా ప్రతిధ్వనించింది. ఓంకారనాద ఉచ్చారణే పరమయోగి తుది శ్వాస. మహాతపస్వి ప్రాణజ్యోతి సహస్రార మార్గంలో ఊర్ధ్వముఖంగా పయనించి అనంత జ్యోతితో లీనమయ్యింది. ఆ జ్యోతి ఇకపై దేహాన్ని ఆశ్రయించి లేదు. ఆయన తలపక్కకు వాలిపోయింది. అది గమనించిన సచ్చిదానంద నారాయణదాసులు వెంటనే వచ్చి ఆయన తలను పట్టుకుని శరీరాన్ని నెమ్మదిగా వెల్లకిలా నేలపై పడుకోబెట్టారు. డాక్టర్ దామ్లే నాడి పరీక్షించి మహాత్ముడు అద్దె ఇంటిని విడిచి తన శాశ్వత నివాసానికి చేరుకున్నాడని చెప్పి మరి కొన్ని కన్నీటి బొట్లు విడిచారు. తర్వాత అందరూ 2 గంటలు హరినామ సంకీర్తన చేశారు. అంటే చూడండి, మరి ఆయన ఆ చివరి దశలో ఆ ప్రాణాలు విడిచే ముందు మళ్ళా తిరిగి
అసలు అప్పటి వరకు ఆయన రెండు కాళ్ళు ఏ మాత్రము కూడా కదపలేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రాణం వదిలేటప్పుడు మాత్రము ఆయన ఎప్పుడు ఎలాగైతే కూర్చుంటారో మళ్ళా అలా కూర్చుని ఆయన యొక్క శ్వాసని భూమధ్యంలోంచి ఊర్ధ్వముఖంగా అంటే పైకి ఆయన ఆ విధంగా ఆయన తుది శ్వాసను వదిలారు. ఇది అద్భుతం మరి. అసలు అసలు అప్పటి వరకు ఆరుగురు మనుషులు పట్టుకొని పడుకోబెట్టిన ఆయన ఒక్కసారిగా మళ్ళా లేచి ఈ విధంగా శ్వాస తీసుకుని ఈ విధంగా చేయడం అనేది అది మామూలు వాళ్ళ వల్ల సాధ్యం కాదు. మహానుభావుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఇక్కడ మనకు ఇంకొకసారి అర్థమవుతుంది. 186 సంవత్సరాల సుదీర్ఘ జీవన యాత్ర సాగించి సుమారు 125 సంవత్సరాల తపస్సాధనలో గడిపి సార్థక నామధేయుడైన సద్గురు తపస్వీజీ శిథిల దేహాన్ని విడిచిపెట్టారు. తపస్వీజీ శ్రీకృష్ణ పరమాత్మయే బంధువు. అంతే కదా మరి, ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే కదా, అందుకని ఆయనే ఆయనకి బంధువు, మరి ఆయనే తండ్రి, ఆయనే మరి ఆ పరమ భక్తునికి జీవితాంతం ఆసరాగా ఉన్నారు. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో యోగీశ్వరుడైన కృష్ణ పరమాత్మ సూచించిన బోధనలు ఆసరాగా చేసుకుని తపస్వీజీ ప్రాణత్యాగం చేశారు. ఇలాంటి పరమ ప్రమాణమైన గీతా వాక్యాన్ని అక్షరాల ఆచరించి మహా నిష్క్రమణం చేసిన సద్గురు తపస్వీజీ శాశ్వత బ్రహ్మలోక నివాసి. అంతే కదా, ఇంత సాధన చేసి ఇంకా ఆయన సత్యలోకమే చేరుతారు, ఇంకెక్కడికి చేరుతారు. తపస్వీజీ భౌతిక కాయాన్ని ఝాన్సీ నుంచి తీసుకువచ్చి విష్ణుధామం చేర్చారు. 1955 అక్టోబర్ 13వ తేదీన సుమారు ఉదయం 7 గంటలకు ఆ భౌతిక దేహాన్ని తపస్వీజీ వర్ణకుటీరంలో ఉంచారు. సన్యాస ధర్మాన్ని అనుసరించి తపస్వీజీ సన్యాస పుత్రుడు సచ్చిదానందము ఆయనకు అంత్యక్రియలు చేశారు. శిష్యులు అశ్రుతర్పణం విడిచారు. కొంతకాలం తర్వాత ఆ మహనీయుని సమాధి దగ్గర ఒక పాలరాతి ఆలయాన్ని నిర్మించి అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మరి తపస్వీజీ తాత్విక సిద్ధాంతం ఏమిటి? తపస్వీజీ మహాతత్వజ్ఞాని. వారి తత్వజ్ఞానం నిరంతర తపస్సు వలన, సాధన వలన సమర్పార్జించిందే. ఆయనకి ఉన్న పుస్తక పరిచయం కూడా అపారం. వారి ఉపదేశాలు, అంతర్వీక్షణం, అంతరాత్మ ప్రబోధాలు ఆధారం చేసుకుని వెలువడిన అమృత వాక్కులు సాధారణ తత్వవేత్త జనన మరణాలకు సంబంధించిన సమస్యలకు పుస్తక పఠనం వలన సంపాదించిన విద్యను ఆధారంగా తర్కించి సమాధానం ఇస్తారు. కానీ అలాంటి తార్కిక సంబంధమైన సమాధానాలు సంతృప్తికరమైనవి గాను, అనుభవపూర్వకమైన గాను ఉండవు. అవి ఒక్కొక్కప్పుడు తప్పుదారి పట్టించవచ్చు. అయితే భగవంతుని దయ వల్ల తపస్వీజీ ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి యోగి అయ్యారు. అందుచేత వారి వాక్కులు అనుభవపూర్వకమైనవి, అరువు తెచ్చుకున్నవి కాదు. అనేక మంది జిజ్ఞాసుల ప్రశ్నలు వారు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చేవారు. ఆ ప్రశ్నలు భగవంతుడి కర్మ సిద్ధాంతం గురించి ఉండేది. తపస్వీజీ తత్వబోధాలు ఇది. మరి తపస్వీజీ అంటే అనేక గ్రంథాల సారాంశం గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈయన మరి అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆయన యొక్క సాధన ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జ్ఞానము. బ్రహ్మం లేక భగవంతుడు ఒక్కడే సత్యం, శాశ్వతం, ఆయన నామాలు అనంతం. ఎన్ని నామాలైనా అవన్నీ పరబ్రహ్మము సంబంధించినవే. ఆ సత్యాన్ని తెలుసుకోవడం వాస్తవమైన ముక్తికి సోపానం. అదే ఆనంద స్థితి. భగవంతుడి అస్తిత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కూడిన జిజ్ఞాస అంతరాత్మలో మొలకెత్తినప్పుడే ఆ ఆనంద స్థితి కలుగుతుంది. కేవలము పుస్తక పరిచయంతో తెలుసుకున్న విషయాలు అంత ఎక్కువగా ఉపయోగపడవు. పుస్తకం చదవడం వల్ల మనకి ఇంకా గంటలు గంటలు చేయాలి, ఇంకా మనము ఈ యొక్క మార్గంలో ఉండాలి అనేటువంటి ప్రోత్సాహం వస్తుంది. కానీ అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవలసిందే. అవి మానవ బుద్ధిని ఒక నిమిషం ఫ్రెండ్స్, సంపూర్ణ బ్రహ్మ జ్ఞానంలో నిమగ్నమైనప్పుడే జీవుడు కర్మపాసం నుంచి విముక్తుడవుతాడు. ఆ స్థితికి చేరే వరకు జీవుడు జనన మరణ చక్రంలో చిక్కుకుని అనేక జన్మలను ఎత్తుతాడు. ఈ రహస్యాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా ఉత్తమ గతి కలుగుతుంది. ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఈ యొక్క మాయలో పడి ఒక జన్మ కాదు, ఇంకా అనేక అనేక జన్మలకి కావాల్సినటువంటి కర్మలన్నీ పోగేసుకుని ఇలాగా జరుగుతూనే ఉంటుంది.
పరబ్రహ్మ ఈ ప్రపంచానికి ఆవల ఎక్కడో దూరంగా లేడు. ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆత్మ ఈ ప్రపంచం అంతటిలోనూ ఉంది. ఇంద్రియాల ద్వారా చూడగలిగే ఈ ప్రపంచం కదలిక లేకుండా ఉండే చెట్లు, పర్వతాలు మొదలైన వాటితోనూ అలాగే కదిలే ప్రాణులతోనూ కూడి ఉంది. ఈ అద్భుతమైన జగమంతా బ్రహ్మమయమే. మన ఇంద్రియాలకు కనిపించినది కూడా బ్రహ్మమయమే. దాన్ని ఉపనిషత్తుల బ్రహ్మం. మరి ఈ భగవంతుడంటే ఎక్కడో మనకి దూరంగా ఎక్కడో ఉన్నాడు కాదు. భగవంతుడంటే అన్నింటిలోనూ ఉన్నాడు. కేవలము మనకి కనిపించే పర్వతాలు, చెట్లు, నదులు మనకు కనిపించే వాటిలోనే కాదు, మనకి కనిపించిన వాటిలో ఉన్నది కూడా భగవంతుడే. అన్నింటిలోనూ ఉన్నది మన ఇంద్రియాలకు కనిపించినది కూడా పరబ్రహ్మమే. అదే ఉపనిషత్తుల యొక్క సారాంశం. వాసుదేవుడు అన్న బ్రహ్మమే. అలాగే మరి సర్వం కల్విదం బ్రహ్మం అన్న ఉపనిషత్ మహావాక్యము ఈ నిత్య సత్యాన్నే చెబుతూ ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ అనేది కూడా ఉన్నది, అందరిలోనూ ఉన్నది బ్రహ్మ పదార్థమే అనేది ఈ యొక్క ఉపనిషత్తు కూడా అదే చెబుతుంది. బ్రహ్మము జడము కాదు, బ్రహ్మము శక్తులు అనంతమైనవి. ఈ శక్తులు వెల్లడింపబడినప్పుడు ఈ జగత్తును సృష్టి జరిగింది. బ్రహ్మం యొక్క శక్తి పనిచేయడం ప్రారంభించినప్పుడు ఆయన గుణవంతుడు అయ్యాడు. అన్ని శక్తుల కలయికే శక్తి అని అంటారు. ఆ శక్తులను నిర్విషయం చేసినప్పుడు అతడు నిర్గుణుడు. ఎప్పుడైతే ఈ శక్తి అనేది ప్రారంభించినప్పుడు అప్పుడు గుణవంతుడు అయ్యాడు. ఎప్పుడైతే ఈ శక్తులన్నీ కూడా మరి నిర్విషయం చేసినప్పుడు ఎలాంటి గుణాలు లేనటువంటి నిర్గుణుడు అయ్యాడు. అలాంటి మరి నిర్గుణుడు, నామరహితుడు, సంకల్పం మాత్రం చేతనే మళ్ళా ఆ శక్తులన్నీ కూడా పొందుతాడు. అందుకు ఈ పరబ్రహ్మం వేరే ప్రయత్నం చేయనవసరం లేదు. ఆయనే ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుని శక్తుల సముదాయాన్ని ప్రకృతి అని అంటారు. ప్రకృతి 3 గుణాలతో కూడి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి మానవుని చర్య, ఆలోచన ఈ 3 శక్తులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క మనుషుడు కూడా ఈ 3 యొక్క గుణాల్లోనే ఉంటాడు. ఏంటి, తమో గుణమా, రజోగుణమా, సాత్విక గుణమా? ఈ 3 గురించి మనందరికీ బాగా తెలుసు కదా. మరి ఈ శక్తులు పనిచేయడం నిలిపిపడినప్పుడు జగత్తు లయమవుతుంది. అప్పుడు ఆ స్థితి అవ్యక్త లేక కారణ స్థితి అవుతుంది. త్రిగుణాత్మక శక్తి వ్యాపారం లేక వృత్తి కార్యమవుతుంది. అనంతం కాలాతీతమైన సృష్టిని అశ్వత్థము అని అంటారు. బ్రహ్మము లేక భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తాడు. ఆయన ప్రకృతితో ఐక్యమైనప్పుడు భ్రాంతి అనిపిస్తుంది. శక్తిబంధమైన మాయా భ్రాంతిచే ఆవరించినప్పుడు జీవుడు అవుతాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడిలో ఎప్పుడైతే మాయ ఆవరించేస్తుందో అప్పుడు ఆ ఆ యొక్క నారాయణుడే ఏమవుతాడు, జీవుడు అయిపోతాడు, జీవుడు అవుతాడు. కానీ జీవుడు నిజమైన స్థితి ఆనందం. అయితే జీవుడు మాయకు లోబడి తన నిజ స్థితిని మర్చిపోతాడు. మనందరం కూడా మర్చిపోయాం కదా. మనమే భగవంతుడు, మనందరం కూడా భగవంతుని స్వరూపాలని ఎందుకు మనం మర్చిపోయాము? మనందరికి కూడా మాయ కమ్మింది కాబట్టి. సద్గురును ఆశ్రయించి ఆయన బోధనను అనుసరించి రుజువర్తనుడే పురోగమించినప్పుడు జీవుడే దేవుడు అవుతాడు. ఎప్పుడైతే మరలా ఒక చక్కటి మన చక్కటి సజ్జన సాంగత్యము చేసినప్పుడు మరి ఒక గురువుని చక్కగా ఆశ్రయించి తెలుసుకున్నప్పుడు తిరిగి ఏమవుతాడు, ఆ జీవుడే మళ్ళా తిరిగి దేవుడైపోతాడు. భగవంతుడు దైవీ సంబంధంగా అవతరిస్తూ ఉంటాడు. అది యజ్ఞావతారం. అలాంటి బ్రహ్మము ప్రకృతి భర్త. అలా అంతరించిన వారిలో కృష్ణ పరమాత్మ ఒకడు. బ్రహ్మానికి ఉండే గుణాలన్నీ కూడా కృష్ణ పరమాత్మకు ఉన్నాయి. ఆయన ఎన్నడూ కూడా మాయకు లోబడలేడు. మాయకు అతీతంగానే ఉన్నాడు. రాముడు కూడా బ్రహ్మం యొక్క అవతారమే. కానీ కొంచెం అయితే భేదం ఉంది. రాముడు ఇద్దరూ దేవుళ్లే, కానీ కృష్ణుడు మాత్రం ఎక్కడా కూడా మాయలో పడలేదట. ఆ బ్రహ్మం యొక్క సంకల్పం సృష్టించడం కోసము అయితే బ్రహ్మ అని, ఆ సంకల్పము జగత్స్థితి కోసము అయితే విష్ణువు అని, సృష్టించడం అయితే బ్రహ్మ అని, మరి స్థితి కోసం అయితే విష్ణువు అని, మరి లయం చేయడం కోసమని రుద్రుడు అని, ఒకే బ్రహ్మానికి ఈ పేర్లన్నీ కూడా ఈ మూడు మూడు తత్వాలను బట్టి 3 అని పెట్టారు, కానీ అన్నీ ఒకటే అని చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర పదాల అర్థంలో ఒకరికి ఆధిక్యత కానీ మరొకరికి అనాధిక్యత కానీ, అంటే ఒకరికి ఎక్కువ కానీ ఒకరు తక్కువ కానీ లేదు. మానవుడు ఏ కార్యం చేసినా ఈశ్వరార్పణంగా చేసినప్పుడు ఆ కార్యము కర్తను అంటదు. కాబట్టి అహంకార రహితంగా మానవుడు చేసే
కర్మలు అతడు పునర్జన్మ పొందాల్సిన అవసరం లేకుండా చేస్తాయి. ఎప్పుడైతే అహంకారం లేకుండా చేస్తామో అప్పుడు ఇక పునర్జన్మ లేకుండా చేస్తాయి. ఈశ్వర శక్తిని తెలుసుకుని చేసిన ఏ కార్యమైనా జ్ఞాన సంబంధమైనదే అవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. మానవ కార్యాలకు ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. భావాన్ని బట్టి ఫలితాలు కలుగుతాయి. చూడండి, మన కర్మలు కాదు, మన యొక్క భావాల్ని బట్టి మనకి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పని చేయించేవాడు, చేసేవాడు, ఫలితాలను ఇచ్చేవాడు, ఫలాన్ని అనుభవించేవాడు ఈశ్వరుడే అన్న ఎరుక చాలా చాలా ఇంపార్టెంట్. అలా అయినప్పుడు మనకి ఎలాంటి కర్మలు కూడా మనకి ముట్టవు. అందుచేత అన్ని సమయాలలోనూ అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఈశ్వరుని స్మరించడం మానవ ధర్మం. అందుకనే మనం ఏది చేసినా అన్నీ కూడా ఈశ్వర ఈశ్వర అందుకనే చూడండి, మన తపస్విజీ కూడా ఎవరు ఏది అడిగినా కూడా కాయకల్ప చికిత్స చెయ్యమంటారని అడిగినప్పుడు ఇది ఈశ్వర ఏచ్ఛ అయితే కనుక అలాగే చేయండి అని అంటాడు. మరి అలాగే మీకు ఆపరేషన్స్ చెయ్యాలా అంటే ఇదే ఈశ్వర ఏచ్ఛ అయితే అదే చేయండి అని ఆయన అలాగే అన్నారు. మహానుభావులు అందరూ కూడా అలాగ అంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటివి కూడా అంటుకోవు. ప్రతి జీవి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ఈశ్వర శక్తియే నేను నడిపించును. ఈ విధంగా ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థించి సత్ఫలితాలు పొందవచ్చు. వాస్తవానికి గురువు, భగవంతుడు అనే పదాల అర్థం ఒకటే. గురువు తన బోధన ద్వారా శిష్యుని అజ్ఞానాన్ని పోగొట్టి శిష్యునికి ముక్తి మార్గాన్ని చూపుతాడు. గురువు అనేవాడు ఈ విధంగా ముక్తి మార్గాన్ని పొందొచ్చు అనేటువంటి మార్గాన్ని చూపించగలుగుతారు. అయితే శిష్యునికి గురువు చేసిన ఉపదేశంపై శ్రద్ధ ఉండాలి. ఆ మార్గదర్శనం చేసినప్పుడు శిష్యునికి శ్రద్ధ ఉండాలి. మనసు శుద్ధం అచంచలమైనప్పుడు అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధమవుతుందో అప్పుడు మాత్రమే అంతర్ముఖం కలుగుతుంది. వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానకి కాలం కూడా అవసరం. సాధకుడి సత్పురుషుల సాంగత్యము ఎంతో అవసరం. అహంకార నాశనం కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సజ్జన సాంగత్యము ఇవన్నీ ఏమవుతాయంటే మనలో ఉన్నటువంటి అహంకారము అనేది పూర్తిగా పోగొడుతుంది. జ్ఞాన సంపార్జనకు అహంకారమే అడ్డు కూడా. ఎస్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నాము అంటే గనక మనలో ఉన్నటువంటి అహంకారమే, అందులో డౌట్ ఏం లేదు. నిజమైన జ్ఞానం అహంకారం పరస్పర విరుద్ధములు. నిజమైన గురువును ఆశ్రయించి ఉపదేశించిన మార్గంలో పయనించే సాధకుడికి ముక్తి మార్గము సాధ్యమవుతుంది. గురువు నిరహంకారి అయిన బ్రహ్మజ్ఞాని అయినప్పుడు శిష్యుడు ముక్తి మార్గంలో పయనించలేకపోతే శిష్యుల్లో జీర్ణించుకుపోయిన గర్వము, అహంకారమే దానికి కారణం తప్ప మరొకటి లేదు. గురువు చెప్తాడు కానీ శిష్యుడు కనుక అది జీర్ణించుకోలేకపోతే దానికి కారణం ఏంటి అంటే కేవలము వారికి ఉన్నటువంటి అహంకారమే. ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ లేక జీవుడు ఉన్నాడు. జీవుడి లక్షణాలు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో విపులంగా చెప్పబడ్డాయి. జీవుడే బ్రహ్మం. ఎందుకంటే బ్రహ్మం లేని ప్రదేశం అనేది లేదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని స్వరూపమే. మరి జీవుడు ఒక శరీరం నుంచి మరొక శరీరానికి వలసపోతాడు. ఇలా శరీరాన్ని వదిలేయడాన్నే మరణం అని అంటారు. కానీ నిజమైన జ్ఞాని చేయవలసింది తిరిగి జన్మించకుండా జాగ్రత్త పడడము. సో మనకి పత్రిజీ ఇవన్నీ కూడా చాలా చక్కగా సింపుల్గా మరి ఈ జీవుడు ఇలాగా అనేక జన్మలు ఒక శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని తీసుకుంటాడని మనం విన్నాం. అయితే జాగ్రత్త పడాల్సినవి ఏంటంటే మళ్ళా ఇంకొక జన్మ లేకుండా చేసుకోగలడం అనేది మనం జాగ్రత్త పడాలట. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? నేను జీవుణ్ణి కాను, నేను కేవలం పరబ్రహ్మను అన్న వాస్తవాన్ని తెలుసుకోవడం. అది తెలుసుకునేంత వరకు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ ఎరుక ఈ శరీరాన్ని వదిలివేసే లోపే కలగాలి. అలాంటి జ్ఞానం పొందిన వాడికి ఏక జన్మరాహిత్యం సిద్ధించి తీరుతుంది. అప్పుడు ఇక అతడు ముక్తుడవుతాడు. ముక్త పురుషుడు తిరిగి జన్మిస్తే అతడు బాల్యం నుంచి సహజ జ్ఞాని అయి ఉంటాడు. జ్ఞానబోధనే అతడు మానవాళికి తరింపజేస్తాడు. ఇన్ కేస్ తెలిసినా కూడా జన్మించాడు అంటే కనుక అతడు ఒక చక్కటి జ్ఞానాన్ని అందరికీ చెప్పేటువంటి గురువైతాడు అనమాట. ఈశ్వర కోటికి చెందిన మహాత్ముడు అతడు మానవాళికి చేసే సేవ ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తాడు. ఇక అక్కడ నేను చెప్తున్నాను అనేటువంటి అహంకారం ఉండకుండా నేను ఈశ్వరునికి చేస్తున్నాను అనేటువంటి భావంతోనే గురువులు ఎప్పుడు కూడా చేస్తారు. నిజమైన గురువులు ఎప్పుడు కూడా అలాగే చేస్తారు. మానవుడు సద్బుద్ధితో చేసిన ప్రతి కార్యము ధర్మబద్ధమై ఉంటుంది. ధర్మము మానవులను రక్షిస్తుంది. మానవ చేష్టలు సన్మార్గానికి అవరోధాలు అయితే అది అధర్మం అవుతుంది. అందువలన ప్రతి వ్యక్తి ధర్మ మార్గాన్ని అవలంబించి మరి ముక్తిని
పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. తపస్వీజీ తత్వబోధల సారాంశం అంతా ఇదే. వారు సందర్భాన్ని బట్టి శిష్యులకు చెప్పిన బోధనలు బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి. ఆ సాధుతత్వము మంచి మాటలు ఆ మహిమాన్వితుని హృదయ అంతరాళం నుంచి ఉద్భవించిన ఉపదేశ తరంగాలు. ఈ విధంగా అందరికీ కూడా తపస్వీజీ ఈ యొక్క మనము కేవలము మనము శరీరం మాత్రమే కాదు, ఆత్మస్వరూపులము, మనకి ఈ జన్మే కాదు, ఇంకా అనేక జన్మలు ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే ఉన్నదంతా కూడా భగవంతుడే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవో అప్పటి వరకు ఈ జన్మలు ఎత్తుతూనే ఉంటావు. కాబట్టి మనము ఈ మన దేహం చాలించే లోపు ఈ యొక్క జ్ఞానం తీసుకోవాలి అనేటువంటి ఆయన యొక్క బోధనలన్నీ కూడా ఈ విధంగానే ఉండేవి అని చెప్తున్నారు. తపస్వీజీ తత్వబోధన సారాంశం అంతా ఇదే. ఆ సాధుతత్వం మంచి మాటలు ఆ మహిమాన్వితుని హృదయ అంతరాళం నుంచి ఉద్భవించిన ఉపదేశ తరంగాలు, ఎంతో సరళమైనటువంటి పదాలతో సత్యాన్ని తెలిపే జ్ఞానకాంతి కిరణాలు. వారిలో భక్తి జ్ఞానాలు రెండు గీతలో బోధించినట్లు కూర్చబడి ఉన్నాయి. వారు బోధించిన తాత్విక సత్యాలు నిరంతర తపశ్చర్య వల్ల సంపాదించిన అనుభవంతో కూడినటువంటి ఉపనిషత్తు వాక్యాలు. ఆయన కేవలము చెప్పడం కాదు, ఆయన యొక్క అనుభవంతో తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, ఆయన యొక్క తత్వం అంతా కూడా ఈ విధంగానే ఆయన యొక్క బోధనలన్నీ కూడా దీంతోనే ఉండేవి అని చెప్తున్నారు. సద్గురు తపస్వీజీ ఎన్నో విధాలుగా అద్వితీయులు. వారు ఉత్తర భారత ఉత్తర భారతదేశంలో ఒకానొక రాకుమారునిగా జన్మించారు. సుమారు 60 సంవత్సరాల వయసులో ప్రాపంచిక వ్యవహారాలను పరిత్యజించారు. మనము తెలుసు కదా మనకి ఆయన ఏ విధంగా ఆయన ఒక రాకుమారుడుగా ఉండి ఏ విధంగా పరిత్యజించారనేది మనం మొదట్లో చెప్పుకున్నాం. తర్వాత సన్యాసిగా మారి హరిద్వార్కు వెళ్ళిపోయి గంగానది తీరంలో ఒక ఆశ్రమంలో స్థిరపడి సాధన చేశారు. గురుకటాక్షం సాధన మార్గాల వలన హఠయోగంలో సిద్ధి పొందారు. ఆయన ఎప్పుడైతే ఆ ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, యాక్చువల్గా నువ్వు ఇవన్నీ ఎందుకు తాత్కాలికం, నువ్వు భగవంతుని మీద దృష్టి పెట్టనగానే వెంటనే ఆయనకి ఎక్కేసింది. ఎక్కేసిన తర్వాత వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన గంగానది తీరంలోకి. అక్కడ ఒక గురువు, ఆ గురువు ఏంటి ఆయనకి అంత హఠయోగం గురించి ఫస్ట్ చెప్పడం జరిగింది ఆయన. మరి హఠయోగంలో ఆ విధంగా సిద్ధిని పొందారు. అయోధ్య నుంచి హరిద్వార్ వచ్చి తపస్సు చేసుకుంటున్న గురుదేవుల వద్ద ఉపదేశం పొంది ప్రగాఢ తపస్సు చేసి అక్కడ బ్రహ్మ విద్విష్టులు అయ్యారు. అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆ తరువాత 95వ ఏట పరశురామగుండ నివాసి అయిన మహాత్ముడు వల్ల కాయకల్ప చికిత్స చేసి తపస్విజిని మళ్ళా మళ్ళా 95 సంవత్సరాలకి ఇక ఆయనకి ఎలాంటి ఏమీ లేదు అనేటప్పటికి మళ్ళా ఆయనకి పరశురామగుండం దగ్గర ఒక ఆయన చక్కగా ఒక మహాత్ముడు కాయకల్ప చికిత్స చేసి మళ్ళా యవ్వనంగా తయారు చేశారు. మరి బ్రహ్మపుత్ర ఐరావతి నదీ తీరాల వెంట సుదీర్ఘ పాదయాత్ర చేసి రంగూన్ పట్నం చేరుకున్నారు. బర్మా పర్వత గృహలో అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. మాండాలే నగరంలో వారికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమే కాక వారిని కారాగారం నుంచి కూడా విముక్తుని చేశారు. సద్గురు గురునానక్, అశ్వత్థామ, నారద మహర్షి, పరశురామ మహర్షి, దుర్వాస మహర్షి మొదలైన మహాపురుషులందరినీ దర్శించుకున్న ధన్యజీవి ఆయన. తపస్వీజీ కృష్ణ పరమాత్మ ఆజ్ఞ మేరకు వ్రజభూమిలో ఋష్యాశ్రమంలో స్థిరపడ్డారు. తను 160 సంవత్సరాల వయసులో తిరిగి మళ్ళా కాయకల్ప చికిత్స మళ్ళా చేయించుకుని మళ్ళా యవ్వనవంతులయ్యారు. 150 సంవత్సరాలు గడిచాక చూడండి, ఆయన 95 సంవత్సరాల్లో ఒకసారి చేసుకున్నారు, మళ్ళా 120వ సంవత్సరంలో చేసుకున్నారు, మళ్ళా 150 సంవత్సరాలు గడిచాక మళ్ళా కాయకల్ప చేయించుకుని తిరిగి యవ్వనవంతులు అయ్యారు. కొందరు ప్రముఖులైన వ్యక్తులకు కాయకల్ప చికిత్స చేశారు. రాజా లక్ష్మణ్ సింగ్ అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న కంటి జబ్బును సులభంగా పోగొట్టారు. రాణా సాహెబ్ అభ్యర్థన మేరకు దక్షిణ భారతం వచ్చి రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. మైసూరు రాష్ట్రంలో అనేక మంది తపస్వీజీ శిష్యులు అయ్యారు. బెంగళూరు వచ్చి అనంతమూర్తి మొదలైన అనేక మంది శిష్యులకు చేరతీసి శిష్య బృందంపై అంతులేని కరుణా కటాక్షాలు చూపించారు. తన సుదీర్ఘమైన జీవనయాత్రలో విశేషాలు, అనుభవాలు అనంతమూర్తికి వివరంగా తెలియజేశారు. ప్రతి ఒక్క శిష్యునిపై అంతులేని ప్రేమాభిమానాలను చూపించారు. వారి జీవన విధానమే శిష్యులకి ఆదర్శం. మరి 1955 అక్టోబర్ 12వ తేదీన ఝాన్సీ పట్టణంలో మహాసమాధి పొందిన మాటల్లో చెప్పలేని మహోన్నత యోగస్థితికి పరాకాష్ఠ. తపస్వీజీ సన్నిధిలో 3 రోజులు ముచ్చటగా గడిపిన పరమహంస ఆనందగిరి మహారాజ్ అనంతమూర్తితో చెప్పినట్లు పూజ్య తపస్వికి ఇహానికి అతిథులు. 100 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న ఆయన జ్ఞాన వృద్ధులు. చివరి క్షణాల వరకు ఆనందమయ స్థితిలో జీవితాన్ని సాగించిన ధన్యజీవి, పుణ్యజీవి, అఖండమైన మనస్సు గల యోగి, ఈశ్వర అనుగ్రహాన్ని పొందారు. జీవన్ముక్తుల వారికి ఇక మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు.
పరిమళాన్ని వెదజల్లి అనేక పుష్పాలతో నిండిన భగవద్గీత అనే కల్పవృక్షం నుంచి స్వీకరించి 2 పూజా పుష్పాలను మరి ఆ మహిమ ముందుకి అంది మరి ముందుంచి ఈ సుదీర్ఘ చరిత్రను ముగిస్తున్నాను అని మరి ఈ విధంగా మరి సద్గురు తపస్వీజీ మానవ రూపం ధరించినటువంటి సత్యం శివం సుందరం అని ఆయన చెప్పినవన్నీ కూడా మనం ఆచరిస్తే చాలు అని మరి మరి ఈ విధంగా మనము సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మనము ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనకి ఈ యొక్క డి సర్వేష్ గారట ఈ యొక్క మనకి రావడానికి యాక్చువల్గా ఇది ఆంగ్ల మూలము నుంచి టిఎస్ అనంతమూర్తి గారు తెలుగులోకి పూడి పెద్ద లక్ష్మణమూర్తి గారు దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి అనంతమూర్తి గారు ఇంగ్లీష్లో అందించిన దాన్ని తెలుగులోకి మరి ట్రాన్స్లేట్ చేసి లక్ష్మణమూర్తి గారి ద్వారా మనకి మరి ఈ అద్భుతమైనటువంటి మహాయోగి యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క జీవిత చరిత్రని మనం ఏ విధంగా మరి ఒకానొక రాకుమారుడు ఏ విధంగా మరి ఒక తపస్విగా మరి ఒక చిన్న మాట ఢిల్లీ సుల్తాన్ ఆయన రాజ్యం కోసం సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు ఇవన్నీ కూడా టెంపరీ భగవంతుడి మీదని ఒక ఇది మళ్ళించు అనే వెంటనే ఆయన లోపల ఆల్రెడీ ఆ కోణం ఉంది కాబట్టి వెంటనే అన్నీ వదిలేసి మరి తపస్విగా మారి మరి శిష్యుడు రెడీగా ఉంటే గురువులు ఆటోమేటిక్గా వస్తారు అని ఆయన గంగా నది ఒడ్డున ఉన్నప్పుడే ఆయనకి గురువు వచ్చి అన్నీ బోధించి ఇక నువ్వు అన్నీ నేర్చుకున్నావు నాయన అని పంపించినప్పుడు ఇంకా ఆయన అంతా కూడా అన్ని ప్రదేశాలు తిరుగుతూ అన్ని చోట్ల మరి సాధన చేసుకుంటూ ఇక పూర్తిగా శరీరం సహకరించిన 95 సంవత్సరాల్లో అనుకోకుండా మరి పరశురామగుండం దగ్గర ఒక మహానుభావుడు ఆయనకి కాయకల్ప చికిత్స చేసి తిరిగి చక్కటి శక్తిని పొందడం జరుగుతుంది. ఇక పొందిన తర్వాత ఇంకా ఆయన డిసైడ్ అయిపోయి ఇక ఈ జన్మ ఇంకా ఇంత ఈ శక్తి వచ్చినప్పుడు ఇంకా మరి ఆయన ఎక్కడా కూడా ఆగలేదు. ఇంకా ఆయన అంతర్వాణి, ఆయన లోపల నుంచి వచ్చినటువంటి అంతర్వాణి, అలాగే బయట నుంచి వచ్చేటువంటి ఆకాశ వాణి వచ్చేటువంటి సందేశాల ద్వారా ప్రయాణిస్తూనే ఉన్నారు. ప్రయాణిస్తూ మధ్యలో ఎంతో మంది మహానుభావుల్ని కలుసుకుంటూ మరి 500 సంవత్సరాలతో ఉన్నటువంటి యోగుల్ని కలుసుకున్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ని అనేక సార్లు దర్శించుకున్నారు. ఆయనకి ఎప్పటికప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మార్గదర్శనం చేస్తూ వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసుకుంటూ వచ్చారు. మరి ఒకసారి ఆ శిష్యుడు చనిపోయినప్పుడు అందరిలాగా మరి మాయలో పడిపోయి 3 రోజులు మామూలు స్థితిలోకి వచ్చినప్పుడు తిరిగి మళ్ళా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముల వారే వచ్చి ధైర్యం చెప్పడం, తిరిగి మామూలు స్థితికి రావడం. ఇలాగా మరి నాకు ఇంకా 1000 సంవత్సరాలు తపస్సు చేసుకోవాలి అని ఉంటే, నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే ఎట్లాగా, నువ్వు అందరికీ జ్ఞానబోధ చేయాలి అని మరి గురువుల యొక్క ఆజ్ఞ మేరకు అందరికీ మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ మరి చివరికి శిష్యులందరి 18 శిష్యులు తన ముందుండగా ఆయన యొక్క తుది శ్వాసను వదలడం జరిగింది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మనందరం తెలుసుకోవడానికి మనకి ఈ భాగ్యాన్ని అందించినటువంటి మరి తపస్వీజీ మహారాజ్కి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగే రేపు మరొక అద్భుతమైనటువంటి గ్రంథరాజంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.